ప్రభుత్వాలు చేయడానికి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా ఇవాళ చాలా మంది ముందుకు వస్తూ ఉన్నారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే దాన్ని భవిష్యత్ తరాలు మన పిల్లలకి అందించడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ ఈ టైలరింగ్ అనేది చాలా ఉపయోగపడే కార్యక్రమం. అంటే టైలరింగ్ అంటే ఏముందిలే, ఏం చేస్తాం, ఊరికే ఇంటిలో తీసుకెళ్ళి మిషన్లు అట్లా పడేయడం కాదు, లేకపోతే దాని మీద గుడ్లు పడేయడం కాదు. ఇది తీసుకెళ్ళి మీరు పని చేస్తారమ్మా, అందరూ చెప్పాలి, గట్టిగా గట్టిగా చెప్పాలా. దానికి తగిన విధంగా మనం ట్రైనింగ్స్ తీసుకోవాలి. ట్రైనింగ్ తీసుకోవడానికి ఆల్రెడీ తీసుకుంటూ కొంతమంది ఇస్తున్నారు, లేదంటే ఇవాళ మనం ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఇవాళ కొంత టైం మనం చూసే కార్యక్రమాలు కొద్ది టీవీలో వచ్చే కార్యక్రమాలు, బిగ్ బాస్ లేకపోతే వేరే సీరియల్స్ చూస్తున్నారా మీరంతా, కొద్దిగా అవి పక్కన పెట్టి కొంత టైం మనం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఎందుకంటే చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. ఇవాళ ఇదివరకు లాగా మనం కుట్టితే ఎవరు తీసుకెళ్తాడో తెలియదు. ఇవాళ కొంత ట్రైన్ అవ్వగలిగితే మీరు అది ఆన్లైన్లో ఇవాళ అమెజాన్ అని ఇలాంటి కొన్ని ఉన్నాయి, వాళ్ళలో పెట్టేస్తే మీరు డిజైన్లు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకుని ఆ డిజైన్ ప్రకారం మీరు తయారు చేస్తే బట్టలకి చాలా డిమాండ్ ఉంది. ఇవాళ రెడీమేడ్ బట్టలు పిల్లలు చాలా మంది వెస్ట్ బెంగాల్ తీసుకొస్తున్నారు, బెంగాల్ నుంచో లేకపోతే కలకత్తా నుంచో తీసుకొస్తా ఉన్నారు. ఇక్కడ మనం ఎందుకు చేయలేము? అలాంటి కార్యక్రమాన్ని మనం చేసుకోవాలి. ఇప్పుడు స్కూల్ యూనిఫామ్స్ ఉన్నాయి. స్కూల్ యూనిఫామ్స్ కూడా గవర్నమెంట్ ఇవాళ బయటకి ఇచ్చి కుట్టిస్తా ఉన్నారు. మీరు కూడా గ్రూప్ కింద ఫామ్ అయ్యి మేము ఉయ్యూరులో ఒక సెంటర్ పెట్టుకుని ఆ సెంటర్లో మేము యూనిఫామ్స్ కుట్టిస్తామంటే ఖచ్చితంగా మన స్కూల్ హాస్టల్స్కి ఇచ్చే, స్కూల్స్కి ఇచ్చే బట్టలు కూడా మనం కుట్టడానికి అవకాశం వస్తుంది. అలాగే లేటెస్ట్ టెక్నాలజీ కూడా వస్తుంది చాలా మిషన్స్లో, జూకా మిషన్స్ అని, ఎంబ్రాయిడరీ మిషన్స్ అని, వాటిల్లో కూడా మనం కొంత ట్రైనింగ్ అయితే ఇవి ఫస్ట్ ఫేజ్. దీన్ని కానీ ఇంకొంత ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో నేను కూడా గతంలో మినిస్టర్గా పనిచేస్తాను, చేనేత మినిస్టర్గా పనిచేసినప్పుడు నేను కూడా చాలా ప్రాంతాలకు వెళ్ళి వాడిని చూస్తూ ఉండేవాడిని. మనకి బోర్డర్గా ఉన్నటువంటి బెంగళూరులో, మనకి అనంతపురం జిల్లాలో, బెంగళూరుకి మొత్తం కూడా మన అక్కడ జీన్స్ ప్యాంట్ కూడా మన వాళ్ళే కుడతా ఉన్నారు. ఆ జీన్స్ ప్యాంట్లు మొత్తం కుట్టి బెంగళూరు మార్కెట్కి వెళ్ళేది మన ఆంధ్ర నుంచి. ఇట్లా కంచికి సంబంధించినటువంటి చీరలు మన ధర్మవరంలో తయారవుతాయి. అవన్నీ కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళ ముద్ర వేసుకుని కంచి పట్టు చీరలని వాళ్ళు అమ్ముకుంటా ఉన్నారు. అలా లేటెస్ట్ అత్యాధునికమైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చి వాళ్ళ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా చాలా ఉన్నాయి. ఎంఎస్ఎంఈ స్కీమ్స్ ఉన్నాయి, బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్, ఇలా చాలా కార్పొరేషన్, గతంలో కాపు కార్పొరేషన్స్ కూడా చాలా మిషన్స్ ఇచ్చాం ఆ టైంలో మనం. అలాంటివి కూడా మనం అందిపుచ్చుకుని వాటితో పాటు ఇంకా లేటెస్ట్ టెక్నాలజీని కూడా కొద్దిగా అవగాహన కల్పించుకుంటే ఖచ్చితంగా మంచి రోజులు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తాం. ఎందుకంటే మనసు తెలిసినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మనసున్న నాయకుడు మరొక పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరూ కాంబినేషన్లో ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా బలోపేతం చేయాలనేది మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఇవాళ మనం చూసిన ఏ ముఖ్యమంత్రి అన్నా వరదలు వస్తే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అక్కడే పడుకుని, బస్సులో పడుకుని, విజయవాడలో వరదలు వస్తే 11 రోజులు వినాయక చవితి కూడా చేసుకోకుండా అక్కడే ఉండి సాధారణ స్థితికి తీసుకొచ్చినటువంటి ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని గుర్తు చేస్తాను. అదే కాదు, ఆయన నష్టపోయినటువంటి కుటుంబాలకి మీరు ఎవరు కూడా బాధపడకూడదని చెప్పి గతంలో నాకు తెలుసు ఇల్లు పడిపోతే ఒక 5,000 4,000 ఇచ్చేవాళ్ళు. కానీ ఇవాళ 25,000 రూపాయలు ప్రతి ఇంటికి 25,000 రూపాయలు చొప్పున విజయవాడలో అందించినటువంటి ఘనత. కానీ వ్యవసాయం నష్టపోతే వరి పంటకి ఇంత పెద్ద నష్టపరిహారం ఎప్పుడు లేదు. పసుపు, కంద వీళ్ళందరూ కూడా ప్రతిదీ కూడా ఎన్యూమినేట్ చేసి ప్రతి ఒక్కరికి అందించమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం. ఇలాంటి ఎందుకంటే వాళ్ళ చాలా ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రానికి. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల వల్ల అటు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. దానికోసం ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా మొన్న సూపర్ 6లో ఫస్ట్ది పెన్షన్ ఇచ్చాం. ఇంకా మిగతా కార్యక్రమాలు కూడా తీసుకెళ్ళడానికి ఆర్థిక వనరులని కూడా చూసుకుంటూ వెళ్తా ఉన్నారు. దానిలో భాగంగానే రేపు దీపావళికి గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. గ్యాస్ సిలిండర్ల పథకం ప్రతి ఇంటికి 3 బండలు రాబోతా ఉన్నాయి. ఏమన్నా కావాలా? గ్యాస్ బండ్లు కావాలా మనకి? గ్యాస్ సిలిండర్లు రేపు దీపావళి నుంచి గ్యాస్ సిలిండర్ ఇవ్వడానికి జరుగుతున్నాయి. బహుశా దీపావళికి అవి ఇవ్వడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ మిగతా సూపర్ 6లో ఉన్నటువంటి పథకాలన్నీ కూడా దశల వారీగా అందించడం కూడా జరుగుతుంది.